పోలీసులు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఎట్లా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. లాఠీ చార్జ్ చేసింది పోలీసులు, రాళ్ళు వేసింది కాంగ్రెస్ వాళ్ళు, కేసులు అయింది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళని. ఇప్పటికీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చి, మంచిర్యాల కోర్టులో అదేవిధంగా ఇతర కోర్టులలో కూడా మాకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు రాక్షసానందం పొందుతూ ఇంకా కస్టడీ పిటిషన్లు వేసుకుంటూ మమ్మల్ని కస్టడీకి తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఆల్రెడీ బెయిలే వచ్చింది, బయటనే ఉన్నాం, ఇంకా కస్టడీకి తీసుకొని మీరు చేసేదేముంది? ఆల్రెడీ మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని మీరే చెప్పారు, కోర్టుకు సబ్మిట్ చేసిన ఆనరబుల్ కోర్టుకు. ఇంకా కొత్త కస్టడీకి తీసుకొని మీరు చేసేది ఏముంది? మేమేమన్నా దొంగలమా? లేకపోతే మేమేమన్నా గుండాలమా, రౌడీలమా? లేకపోతే మేమేమన్నా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టు అక్రమాలు చేసిన వాళ్ళమా? వాళ్ళ కేవలం ఇది కక్ష సాధింపు చర్య. నేను గతంలో కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తా ఉన్నా, మేము 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అధికారంలో ఉంటే ఇతర పార్టీల వాళ్ళను రాజకీయ ప్రత్యర్థులుగానే చూసినాం తప్ప మేము ఎన్నడూ శత్రువులుగా చూడలేదు. ఆనాడు ఇదే మంత్రి వివేక్ గారు కాంగ్రెస్ పార్టీలో నా మీద ఎంపీకి పోటీ చేసి ఓడిపోయింది 2014లో. తర్వాత ఆయన తెచ్చుకొని పార్టీలో ప్రభుత్వ సలహాదారు చేసుకున్నాం ప్రభుత్వం. తర్వాత వెంకటేష్ నేత గారు ఇదే చెన్నూరు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున 2018లో నా మీద ఎమ్మెల్యేకి పోటీ చేసింది. తర్వాత ఆయన తెచ్చుకొని 2019లో పెద్దపల్లి నుంచి ఎంపీగా చేసుకున్నాం. మేము రాజకీయంగా ఇతర పార్టీల వాళ్ళని ప్రత్యర్థులుగానే చూసినాం తప్ప మంత్రి వివేక్ గారు చూసినట్టు ఎప్పుడు శత్రువులుగా మేము చూడలే. ఇవాళ కొత్తగా శత్రు వైఖరిని ఈ ప్రాంతంలో సృష్టిస్తూ ఉన్నారు. ఇదే రామకృష్ణాపూర్లో మొత్తం సింగరేణి ఏరియాలో చాలామంది ఇండ్లు ఉన్నాయి. అదే మా 11th వార్డు కౌన్సిలర్ భూమాగౌడ్ గారి ఇంటికి పోయి కాంపౌండ్ వాళ్ళు గులగొట్టి ఒక హరాస్మెంట్ అన్నారు. అంటే ఈ రకంగా కక్షపూరితంగా వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారో సింగరేణి అధికారులు కానీ, పోలీసులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మంత్రి గారు కానీ, ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. రామకృష్ణాపూర్ కానీ, మన్నమరి కానీ, శ్రీరాంపురి, కోల్బెల్ట్ ఏరియా, బెల్లంపల్లి కానీ, గోదావరికని కానీ ఇక్కడ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా తిరగబడే రోజులు వస్తాయి. ఖచ్చితంగా కూడా ప్రజలు తిరగబడతారు. రతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో 22 స్థానాలకు కానీ ఇక్కడ మాకు 14 స్థానాలు బీఆర్ఎస్ సిపిఐ కలిపి ఇక్కడ ప్రజానీకం తీర్పిచ్చినారు. కేవలం 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అయినప్పటికీ కూడా అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కుట్ర చేసి ఫిబ్రవరి 16వ తేదీ, ఫిబ్రవరి 17వ తేదీ 2 సందర్భాల్లో కూడా పోలీసులను వాడి కాంగ్రెస్ నాయకులతో దౌర్జన్యం చేయించి ఎన్నికను 2 సందర్భాల్లో వాయిదా వేయించింది. అయితే ఆ క్రమంలో మా కౌన్సిల్ సభ్యులను కాపాడుకునేటటువంటి క్రమంలో, వాళ్ళను కౌన్సిల్ హాల్కు పంపించేటటువంటి క్రమంలో పోలీసులు మాపై 2-3 సందర్భాల్లో లాఠీచార్జ్ చేయడం, కాంగ్రెస్ వాళ్ళే మాపై రాళ్ళు రువ్వడం. అయినప్పటికీ కూడా అక్రమంగా ఈ పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి మా మీద 25 మంది మీద కేసులు పెట్టి నన్ను ఫిబ్రవరి 18వ తేదీ నాడు అరెస్ట్ చేసి ఒక 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో పెట్టింది. నాతో పాటు రాజిరెడ్డి గారు, అనిల్, అదేవిధంగా మా యూత్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్ను పెట్టడం జరిగింది. ఇంకొక 5గురు కూడా ఇప్పటికీ మేడిపల్లి సంపత్ గారు, సూరిబాబు గారు, ముస్తఫా, అదేవిధంగా రామిడి కుమార్, తర్వాత కుర్మా దినేష్, ఇంకా 5గురు ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా జైల్లోనే ఉన్నారు. ఇంకా కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. సో అట్లా మా మీదనే దౌర్జన్యంగా అక్రమ కేసును బనాయించి ఒక రాక్షసానందం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పెద్దలు పొందుతూ ఉన్నారు. సో ఇవాళ మాకు కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి క్రమంలో ప్రతి ఆదివారం వచ్చి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనేటటువంటి కండిషన్ పెట్టింది. కాబట్టి ఆ కండిషన్ను గౌరవించి ఇవాళ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ సంతకం చేయడం జరిగింది. రామకృష్ణాపూర్ ప్రజలందరినీ, చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం అక్రమాలు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, చెప్పిన డిక్లరేషన్ల మీద, ఇక్కడ మంత్రి గారు స్వయంగా అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన 45,000 ఉద్యోగాలు కానీ, పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం కానీ, ఇక్కడ రామకృష్ణాపూర్ ఏరియాలో 100 పడకల ఆసుపత్రి కానీ, చెన్నూరులో కరకట్టల నిర్మాణం కానీ, ముంపు గ్రామాలకు సంబంధించి భూములు కొనిపించడం కానీ, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, వీటి మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం తన రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తూ అనగదొక్కేటటువంటి, పోలీసులను వాడి అంచివేసేటటువంటి దుర్మార్గాలకు ఉడిగడుతున్నటువంటి తీరును గమనించాల్సిందిగా నేను కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మొన్ననే హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 వారాల్లో ఎన్నిక కంప్లీట్ చేయాలని చెప్పి. సో మా కౌన్సిలర్లు అందరూ కూడా 14 మంది ఒకే తాటి మీద ఉన్నారు. మేము గతంలో అనుకున్నట్టుగా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ, సో ఒకే తాటి మీద ఉన్నారు మా కౌన్సిలర్లు అంతా.
ఈ 3 వారాల్లో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు డేట్ ఇచ్చినా ఖచ్చితంగా రామకృష్ణాపూర్ ప్రజలు ఇచ్చినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మేము చైర్మన్ వైస్ చైర్మన్ కావడానికి మా కౌన్సిలర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర అధికారులు కానీ పోలీసులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా పారదర్శకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించే విధంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం.